హాయ్ ఈటింగ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తానండి. దమ్ బిర్యానీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ఈ క్రిస్మస్కి, న్యూ ఇయర్కి ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంటిల్లిపాది అంతా ఆస్వాదించండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాకు అందించండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ని వేడి నీటిలో ఉప్పు వేసి ఒక గంట పాటు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పుదీనా, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒక అరకప్పు దాకా పెరుగుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. అంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుంటాం కదండి, ఆ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేటట్లుగా మసాజ్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మసాజ్ చేసుకుంటే ముక్కలకి మసాలాలు అనేవి చాలా చక్కగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్పై ఒక గిన్నె పెట్టుకొని అందులో 5 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్కి సరిపడా ఉప్పుని వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ షాజీరా, 3 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, ఒక బిర్యానీ ఆకు వేసి బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఈ మసాలాలన్నీ తీసేసుకోవాలండి. మీకు ఇష్టమైతే ఉంచుకోవచ్చు, ఎవరికైనా డిస్టర్బెన్స్గా ఉంటుంది అంటే తీసేసుకోవచ్చు. ఇలా అంతా తీసుకున్న తర్వాత ముందుగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకున్న 2 గ్లాసుల బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ మనకి 80% కుక్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే మనం దమ్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు ఫుల్గా కుక్ అయిపోతుంది. చూసారు కదా, బాయిల్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇలా మందపాటి గిన్నె తీసుకోవడం వల్ల అడుగు అనేది అంటుకోకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ రైస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం అంతటినీ కూడా లేయర్లా వేసుకుంటూ సమానంగా పరుచుకోవాలి. ఇలా మొత్తం రైస్ వేసిన తర్వాత దానిపై సన్నగా తరిగిన కొత్తిమీరను ఇలా చల్లుకోవాలి. కొత్తిమీర, పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత దానిపై ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి దమ్ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. దీనివల్లే దమ్ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ముందుగా వేడి పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలను కూడా వేసుకొని దానిపై వేయించిన జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దానిపై ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టిష్యూ పేపర్స్తో కవర్ చేసుకోవాలి. లేదు అంటే గోధుమ పిండి చుట్టూ పెట్టుకొని కూడా క్లోజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు అలానే ఉంచేయాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదూ. మంచి అరోమా కూడా వస్తుందండి. ఈ స్మెల్కే తినేయాలనిపిస్తుంది. ఈ రైస్ అనేది చాలా ఫ్లఫీగా, చికెన్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఈ బిర్యానీ మనకి కుక్ అవ్వడానికి 20 నుంచి 25 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని
సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ అయిన హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా వేడి వేడి బిర్యానీలో కట్టా పెరుగు చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు కూడా తినేయాలనుందా? మరైతే ఆలస్యం ఎందుకు, మీరు కూడా తొందరగా ఈ రెసిపీని ట్రై చేయండి. మరైతే ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్లో ముందుగానే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.